నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అఖండ 2కి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడాను అది ఆగడము, దాని వెనుక రకరకాల కుట్రలు ఉన్నాయని అనడము, రాజకీయ పరంగా అలా ప్రతిదీ కూడా ఇష్యూ అవుతూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గాను వీళ్ళకి ప్రేక్షకులకి నష్టం జరిగింది అండ్ మోర్ ఓవర్ దాదాపు 100 కోట్ల వరకు నష్టం జరిగింది అనే వార్త ఒకటి వచ్చింది. సో అంటే ఎట్లాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఆ నష్టము అనేది, అండ్ దాని రిలీజ్ కూడా క్రిస్మస్ దగ్గరలో ఉండబోతోంది అని చెప్పేసి విన్నా. సో క్లారిటీ ఇవ్వండి. సినిమా అనేది మామూలుగా కోడిగుడ్లతో పోలుస్తారండి. అంటే కొద్దిగా అది ఇది మరిగితే స్మెల్ వచ్చేస్తుంది. సినిమా అనేది పక్క రైట్ టైంలో టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. నిజానికి బ్రహ్మాండమైన టైమింగ్ దొరికింది. ఈ అఖండ 2 రిలీజ్కి December 5. కాంపిటీషన్ లేదు. దురంద హిందీ సినిమా కూడా పెద్దగా ఏమీ కలెక్షన్స్ లేవు. అలాంటి టైంలో ఇది ఖచ్చితంగా అయితే ఈజీగా 300 కోట్ల పైనే కలెక్షన్స్ చేసి ఉండేది. ఎందుకంటే బిజినెస్ కూడా 145 కోట్లు ప్రీ థియేట్రికల్ బిజినెస్, అది ఇండియాలో. మిగతా కలుపుకుంటే 150 కోట్ల పైనే ప్రీ థియేట్రికల్ అయింది. అట్లాగే ఓటీటీ అండ్ శాటిలైట్ ఒక 100 కోట్ల దాకా అయింది. 250 కోట్ల పైన బిజినెస్ అయింది. దీనికి ఖర్చు పెట్టింది 200 కోట్లు అంటున్నారు, కానీ ఇంకా అసలు బాలకృష్ణ రెమ్యునరేషన్ 10 కోట్లు ఇవ్వలేదు అంటున్నారు. తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్కి 3 కోట్లు పెండింగ్ అంటున్నారు. సో వీళ్ళు ఖర్చు పెట్టింది తక్కువే కనబడుతుంది. సో వీళ్ళకి వచ్చింది మన ఒక సీనియర్ ప్రొడ్యూసరు, తర్వాత థియేటర్ల ఓనరు, ఆయన చెప్పింది ఏంటంటే 100 కోట్ల ప్రాఫిట్, టేబుల్ ప్రాఫిట్ వీళ్ళకి ఆల్రెడీ వచ్చింది. వీళ్ళు ఎట్లాగో మనకి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది కదా, మనకేమి నష్టం లేదు, ఒకవేళ సినిమా ఆగిపోతే ఆగిపోనిలే అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేశారు. ముందస్తుగా కానీ వీళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్తో మాట్లాడుకొని చేస్తుంటే, ఇది ఎందుకంటే ఇప్పుడుది కాదు, కూడా 10 ఏళ్ళ నుంచి ఉంది. ఎప్పటి నుంచో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. వీళ్ళు అది పట్టించుకోలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి ఇచ్చింది వేరే బ్యానర్ పేరుతో కాబట్టి 14 రీల్స్ అనే బ్యానర్ పేరుతో ఇచ్చారు. మనది ఇప్పుడు మారిపోయింది కదా బ్యానర్, కావాలనే బ్యానర్ పేరు మార్చారనేది ఇప్పుడు కోర్టులో కూడా చెప్పారు. 14 రీల్స్ ప్లస్ అనే బ్యానర్ పెట్టారు. సో అనేది వీళ్ళు అనుకున్నారు. కానీ హీరోస్ వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మధ్యలో మహేష్ బాబు కొంత అడ్డుపడి శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా హీరోస్కి ఇచ్చాడు. దానివల్ల కొంతవరకు వాళ్ళు ఆగారు. కానీ వీళ్ళేమీ ఇచ్చే పరిస్థితిలో కనబడలేదు. 28 కోట్ల వరకు అసలు ప్లస్ 14% వడ్డీ అన్నీ కలిపితే దాదాపు 50 కోట్ల వరకు ఇవ్వాలి వాళ్ళకి. అది కాకుండా ఇక్కడ లోకల్ ఫైనాన్సర్స్ వీళ్ళ దగ్గర కూడా ఒక 50 కోట్ల వరకు ఉందని చెప్తున్నారు. మొత్తం ఒక 100 కోట్లు క్లియర్ చేయాలి. ఎప్పుడైనా 100 కోట్లు ఒకేసారి క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో వాళ్ళకి కొంత క్లియర్ చేసి కొంత, లేదంటే బాలయ్యతో మాట్లాడి చేస్తుంటే ప్రొడ్యూసర్లు ఇది సాల్వ్ అయ్యేది అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నమాట. కాకపోతే ఇవన్నీ ప్రతి సినిమాలకు ఉంటాయి. ఎందుకంటే ఏ నిర్మాత కూడా 100 కోట్లు తన డబ్బులు పెట్టడు, ఫైనాన్స్ తీసుకొని పెడతాడు, లేదా ఇట్లా వేరే సంస్థల దగ్గర ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర పెడతాడు. ఎందుకంటే నిర్మాత బేసిక్గా ఏంటంటే ఈ కాంబినేషన్ సెట్ చేయడమే నిర్మాత ప్రధాన పని. ఒకసారి హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేస్తే ఫైనాన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి నిర్మాతకి. నిర్మాత ఓన్ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మోడల్లో జరుగుతుంది. కాకపోతే అన్నీ మామూలుగా వెళ్తున్నప్పుడు బాగుంటుంది, కానీ ఒక్కోసారి ఏంటంటే వరుసగా నిర్మాతలకు ఫ్లాప్ వచ్చినప్పుడు నిర్మాతలు మైనస్లోకి వెళ్ళిపోతారు, అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అప్పుల నుంచి బయటపడాలంటే మళ్ళీ కాంబినేషన్ సెట్ చేయాలి. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు నిర్మాతకి 100 కోట్ల ప్రాఫిట్ ఈ సినిమాకి ఒకవేళ వచ్చున్నా ఆల్రెడీ వాళ్ళకి చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో డబ్బులు, ముఖ్యంగా మహేష్ బాబుతో తీసినవే ఎక్కువ వన్, నేనొక్కడనే కానీ, ఆగడు కానీ, ఇవన్నీ మహేష్ బాబుతో తీసినప్పుడే వీళ్ళకి ఫ్లాపులు వచ్చాయి. సో ఇప్పుడు ఆ ఫ్లాపులు మనని కవర్ చేసుకోవాలి. నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తే వాళ్ళ హెడ్ఏక్స్ వాళ్ళకు ఉన్నాయి. సో కాకపోతే ఇదేంటంటే ప్యూర్ లావాదేవీలకు సంబంధించిన అంశం. వేరే బిజినెస్లో కూడా ఇలాగే ఉంటాయి. కాకపోతే సినిమా అనేసరికి ఏమవుతుందంటే దీని చుట్టూ అనేక వ్యవహారాలు ఇమిడి ఉంటాయి. అది కూడా ఏమాత్రం గ్యాప్ వచ్చినా అందరికీ దెబ్బ కొడుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఈ రిలీజ్ డేట్ 5th కాబట్టి బయ్యర్స్ ముందుగా కొనేశారు, ఏరియాల వైజ్ అమ్మేశారు. సో ఇప్పుడు ఒక పెద్ద బయ్యర్ కొంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు కొంటాడు అనుకోండి, లేదా మైత్రి మూవీస్ వాళ్ళు కొంటారు. వీళ్ళు మళ్ళీ చిన్న స్థాయి ఏరియా వైజ్గా, టౌన్ వైజ్గా బయ్యర్లకు అమ్మేస్తారు.
సో ఇప్పుడు బయ్యర్ల డబ్బులంతా హెల్డప్ అయిపోయింది. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇన్ని జరిగినాక ఆ సినిమాలో ఆ ఊపు ఆ ఇది ఉండదు, ఎప్పుడో రిలీజ్ అవుతుంది, దానికి కాంపిటీషన్ ఉంటాయి. అప్పుడు కొన్నోళ్ళంతా లాస్ అయినట్టే కదా. సో అదే నెంబర్ 1 అండి. నెంబర్ 2 థియేటర్స్ అండి. ఎగ్జిబిటర్స్ థియేటర్స్ ని బ్లాక్ చేసుకుని కూర్చుని ఉంటారు. ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుందో తెలీదు. వేరే సినిమాలు ఏవి కూడా ఇప్పుడు థియేటర్లో ఆడించడానికి కూడా పెద్దగా లేవు. కాబట్టి ఇంకేవో అవి వేసి నడుపుకోవాలి. దీనివల్ల వాళ్ళకి లాస్. వాళ్ళు బయ్యర్లకి డబ్బులు ఇచ్చి ఉంటారు అడ్వాన్స్ గా. ఆ ఏరియాలో బయ్యర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఇదొక ప్రాబ్లం. అట్లాగే టికెట్లు మొత్తం బ్లాక్ చేసి కొంతమంది పెట్టుకొని ఉంటారు. సో ఇప్పుడు బల్క్గా కూడా బాలయ్యకి కానీ పెద్ద పవన్ కళ్యాణ్కి వీళ్ళకి అందరికి ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్డ్ కాబట్టి బాలయ్యకి సంబంధించి తెలుగుదేశం లీడర్లు వీళ్ళందరూ మనం ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పి వాళ్ళు చాలా టౌన్లలో బల్క్గా టికెట్లు కొనేయడం, అంటే థియేటర్లో కొనేసి వాళ్ళ అభిమానులకి కావచ్చు లేకపోతే కార్యకర్తలకి ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే ఓపెనింగ్ 2-3 రోజులు ఫుల్గా ఉండాలి ప్రతి థియేటర్ అనేది వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా లాస్. ఇప్పుడు ఆ టికెట్లు ఏమవ్వాలి అనేది. ఇప్పుడు థియేటర్ అమ్మిన టికెట్లు అంతా రిటర్న్ చేయమని వీళ్ళు గొడవలు చేస్తారు కదా. మామూలు బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి. అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఏంటి? ఇది ఓన్లీ ఇండియాలోనూ కాదండి, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా సార్ అన్ని చోట్ల పాన్ ఇండియా కాబట్టి హిందీ. దీని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు అందరి మీద పడుతుంది. ఈ రకంగా అంటే కన్వెన్షనల్ అంచనా ఏంటంటే 100 కోట్ల వరకు దీనివల్ల లాస్ వచ్చిందని. ముఖ్యంగా ప్రొడ్యూసర్కి దీనివల్ల పెద్దగా లాస్ లేకపోవచ్చు, కానీ డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ యాజమాన్యానికి, తర్వాత కొంతమంది బ్లాక్ చేసిన వాళ్ళకి, ఇంకా ఆడియన్స్కి ఎలాగూ ఆడియన్స్ కూడా వాళ్ళ డబ్బులు వెనక్కి వస్తాయి రావో తెలియదు. సో ఇదొక ప్రాబ్లం ఉంది. క్యాన్సిలేషన్ అంటే వాడు కొంత పట్టుకొని ఇస్తారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మామూలుగా వాళ్ళ తప్పులంటే ఫుల్ ఇవ్వాలి అమౌంట్, కానీ అది రాదనుకోండి, రాకపోయినప్పుడు ఏం చేయాలి? ప్రేక్షకులు కేసులు వేయడమో ఇంకేవో చేయాలి, అది చేయలేరు. సో ఇలాగా రకరకాల దీంట్లో చూసుకుంటే మొత్తంగా 100 కోట్లు అయిందని చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న సమాచారం క్రిస్మస్కి రిలీజ్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఇయర్ దాటిపోతే నెక్స్ట్ ఇయర్లోకి సినిమా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా దాదాపు 7-8 ఫిల్మ్స్, సంక్రాంతి ఫిల్మ్స్ తెలుగు తమిళ కలుపుకుంటే ఉన్నాయి. సో అప్పుడు కాంపిటీషను, థియేటర్ల కొరత. ఇప్పుడంటే కంఫర్టబుల్గా 2000 థియేటర్లు దీనికి దొరికాయి. సో ఇది ప్రాబ్లం. రెండోది బాలయ్య ఇన్వాల్వ్ కాకపోవడం, దీని వెనక జగన్ ఉన్నాడని, మహేష్ బాబు అని, ఇప్పుడు కొత్తగా నమ్రత పేరు కూడా వస్తుంది. చిరంజీవి ఉన్నారు, జగన్ ఉన్నారు, జగన్ ఉన్నాడు, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడేమో నమ్రత పేరు వచ్చి, నమ్రత వల్లనే ఇదంతా జరిగింది. రకరకాల ఇంకా కుట్ర కథనాలు అంటారు, కాన్స్పిరసీ థీరీస్, ఇవి వస్తున్నాయి. ఏదేమైనా సినిమా ఆగిపోవడం మాత్రం బాలయ్య ఫ్యాన్స్కి కానీ, లేకపోతే ఒక ఎమోషనల్గా, లేకపోతే వాళ్ళ భావోద్వేగాలు దెబ్బతినడం ఒకటైతే, రెండవది ఫైనాన్షియల్గా చాలా మంది స్మాల్ ప్లేయర్స్, మామూలుగా చిన్న బయ్యర్లతో మాట్లాడితే వాళ్ళు ఏడవంది ఒకటి. మామూలుగానే వాళ్ళకి ఎప్పుడో కానీ 4 డబ్బులు రావు. మిగతాంతా వాళ్ళకి ఏదో ఒక వ్యసనం లాగా ఉంటది, అలవాటు అయిపోయింటది. సో దాని మీద బతుకుతుంటారు. అది ఇప్పుడు బాలయ్యకి ఏమంటే ఆయనకి కోపం ఉందని చెప్తున్నారు. నాకు చెప్పట్లేదు మీరు, నాకు 10 కోట్లు ఇగిపోయినా కూడా నేను సైలెంట్ గా ఉన్నాను. ఆయన కోట్లు 40 ఆయనకి రెమ్యునరేషన్ 40 crores అని చెప్తారు. అందులో 10 కోట్లు వీళ్ళు ఎగ్గొట్టారని చెప్తారు. అయినా కూడా బాలయ్య పర్వాలేదు, ముందు అసలు రిలీజ్ అవని సినిమా అన్నట్టుగా ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళు ఆయనకి కూడా చెప్పకుండా ఆయనకి డబ్బులు ఎగ్గొట్టి, డైరెక్టర్కి డబ్బులు ఎగ్గొట్టి, వీళ్ళు డైరెక్టర్ హీరోతో డిస్కస్ చేసి ఉండాలి. మామూలుగా ఇదే హరిహర వీరమలకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఏఎం రత్నానికి ఇదే ప్రాబ్లం ఉంది. ఆయన కూడా ఫ్లాపుల్లో ఉన్న ప్రొడ్యూసర్. సో ఆయన చాలా మంది కప్పులు ఉన్నారు, వాళ్ళంతా వచ్చి పేక మీద కూర్చున్నారు. అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుందండి. మామూలుగా మన క్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ద్వారా సినిమా వెళ్తుంది కదా, వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు ఉంటాయి. ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా సంతకాలు తీసుకుంటారు. మా క్లియరెన్స్ అంటే ఎన్ఓస్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఎన్ఓస్ లేకుండా రిలీజ్ కాదనమాట.
సో ఇవన్నీ ప్రొడ్యూసర్లకు తెలుసు, చాలా లింకులు, చాలా ఎన్ఓసి తీసుకోలేదు. సో ఇవన్నీ ప్రొడ్యూసర్ల వైపు నుంచి అంటే వాళ్ళు మిస్టేకా మరి వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ మనకు వాళ్ళు చెప్తే తప్ప తెలియదు, మనం వాళ్ళని నిందించలేము. బట్ ఏదేమైనా ప్రొడ్యూసర్ల మీదకే ఇప్పుడు వెళ్తూ ఉంది. భారీ లాసే కదా సార్. మరి సార్ యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఎవరు మెయిన్ రోల్ తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో? నష్టానికి ఎవరు భర్తీ చేయాల్సి ఉంటుంది? భర్తీ ఎవరు చేయరు ఇక్కడ, ఉన్నదే వాళ్ళ అప్పులే ఇవ్వలేదు, వీళ్ళకి ఏం భర్తీలు చేస్తారు? భర్తీలు చేయరు కానీ ఎవరు కీ రోల్ అక్కడ నిర్ణయం తీసుకోవాలి? నిర్ణయం ప్రొడ్యూసర్లు తీసుకోవాలండి. కానీ ప్రొడ్యూసర్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు కదా, వాళ్ళే క్రైసిస్ లో ఉన్నారు. అందువల్ల ఇంకా బాలయ్య ఏం చేయగలడు అనేది చూడాలి. సో మీరు క్రిస్మస్ అంటున్నారు, చూడాలి ఒకవేళ అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో చూడాలి అది మరి. ఇంకా థ్యాంక్ యూ సార్.